శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధమైన ఆరాధన ఉంటుంది. అంటే వారు శ్రీచక్రార్చన చేస్తారు. ఆ శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడే కలశమునందు ఆవహించినటువంటి లలితాంబను కూడా ఆరాధిస్తారు. అదేవిధంగా సువాసిని పూజ, బాలా పూజ ఇత్యాదులు చేస్తుంటారు. దుర్గా ఆరాధనలో కూడా కుమారి పూజ, ఈ బాలా పూజకి కుమారి పూజను వ్యవహరిస్తూ చేస్తారు. అదేవిధంగా సువాసిన్యర్చన కూడా జరుగుతూ ఉంటుంది. అంటే పరాశక్తిని కలశమునందు, ప్రతిమయందు, యంత్రమునందు, అదేవిధంగా సజీవమైనటువంటి ఒక వ్యక్తి రూపంలో ఉన్నటువంటి సువాసన యందు, కుమారి యందు కూడా పూజించడం మనకి కనబడుతుంటుంది. మొత్తం 9 రోజులు పూజ, జపము ఇత్యాదులైన తర్వాత నవమి నాడు హోమం చేయడం అనేటువంటిది కూడా విధానంగా ఉంటుంది. ప్రధానంగా ఉన్నటువంటి ఈ నియమాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కొన్ని భేదాలతో మనకు కనబడుతూ ఉంటుంది. కొన్ని ఆలయాల్లో అలంకారాలు చేస్తారు. మొదటి రోజు ఒక అలంకారం, రెండవ రోజు మరొక అలంకారం అంటూ అమ్మవారి అలంకారాలన్నీ కూడా 9 రోజుల్లో వేసి 10వ అలంకారంగా రాజరాజేశ్వరి అలంకారాన్ని పెడతారు. ఇది ఈ రోజు ఈ అలంకారం ఉండాలి అనేది కూడా ఎక్కడ నియమం లేదు. ఇది తెలుసుకోవాల్సినది.